రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగ కార్మికుల మరియు పర్మనెంట్ ఉద్యోగ కార్మికుల ఖాతాలు ప్రభుత్వ బ్యాంకులైన ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్ తదితర వాటిలో వేతనాలను ఇప్పటి వరకు గడిచిన అన్ని ప్రభుత్వాలు జీతభత్యాలు వేసేవారిని ఇప్పుడు నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం వీరందరి ఖాతాలను అంటే దాదాపు 4 లక్షల ఖాతాలను ప్రైవేట్ కార్పొరేట్ బ్యాంక్ అయినటువంటి యాక్సిస్ బ్యాంకు ద్వారా చెల్లిస్తామని సర్క్యులర్ జారీ చేయడం వెనుక ప్రభుత్వ బ్యాంకులపై ఉన్న ద్వేషం, యాక్సిస్ బ్యాంకుపై ఉన్న ప్రేమ ఏంటో చెప్పాలని కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని ఈ అకౌంట్ ప్రక్రియ ఆపాలని ఏఐటియుసి ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు కోరారు. శుక్రవారం ఉదయం స్థానిక 18వ సర్కిల్లో యూనియన్ సమావేశం రెడ్డి రమణ అధ్యక్షతన జరిగింది. 8 గంటలు కాదు 12 గంటల పనిదినం చేస్తా అన్నాడు. 8 గంటల పనిదినం చేయలేకే మున్సిపల్ కార్మికులు అనేక వేతలు పడుతుంటే నువ్వు 12 గంటలు చేస్తే ఎప్పుడు ఇంటికి వెళ్ళాలి, ఎప్పుడు పిల్లలు చూడాలి, ఎలా బతకాలని అడుగుతున్నా నేను. అంటే వెట్టి సాగరూపంలో బతకాలా? ఇక మాకు ఏమి వద్దు. ఇంకా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 6 వరకు చుడుతూనే ఉండాలా? మాకు ఆరోగ్యాలు ఒక్కడొద్దా? చంద్రబాబు నాయుడు గారు ఇది మంచి పద్ధతి కాదు అని చెప్తున్నాను. ఖచ్చితంగా 8 గంటల పనితోనే ఉండాలని మనం చెప్తున్నాం. ఓ పక్క సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, సమాన పనికి సమాన వేతనం ఇమ్మంది. ఎక్కడిస్తున్నారు సమాన వేతనం? రేపు పెంచుదామని చెప్పారు. ఆనాడు లోకేష్ పాదయాత్ర చేసినప్పుడు విశాఖపట్నం అలకాపల్లి దగ్గర సబ్బవరం అనే ప్రాంతంలో వచ్చినప్పుడు ఈ కోర్టు మున్సిపల్ కోర్టు వేసుకుని మేము అధికారంలో రాగానే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులందరికీ పర్మనెంట్ చేస్తానని చెప్పాడు. పర్మనెంట్ చేశాడా? జీతం 26,000 చేశాడా? సమ్మెలు చేసాం, ఉద్యమాలు చేసాం, అన్ని చేస్తాం. అందుకే ఒకటే అడుగుతున్నాం, 26,000 జీతం పెంచండి, కార్మికులు పర్మనెంట్ చేయండి అంటే ఒక అతను అంటాడు మనం ఎలా పర్మనెంట్ చేస్తారనేది. చేస్తారు. మన 27 పోస్టులు ధవళేశ్వరంలో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ పోస్టులు చేయలేదా? 2 ఏళ్ల క్రితం ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు రాజ్యాంగం ప్రకారంగా ప్రతి 2 ఏళ్ళు జరగాలి ఎస్టీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు. ఆ 2 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయింది సార్. ఆ పోస్టులు తీసినప్పుడు అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ప్రైవేట్ ఇవ్వరా? తీయాలి. మా ఓట్లు మీకు కావాలంటే పర్మనెంట్ చెయ్యండి. మన సంఘంగా ఐక్యంగా ఉండాలి. మనం అందరూ ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించగలం. ఇందిరాగాంధీ ఒక మాట చెప్పేది, ముఖ్యంగా ఏ ప్రజలు, ఏపీ ప్రజలు గొర్రెలు వండడం అనేది, పేదలు అనేది. ఎందుకంటే కాకినాడ బయలుదేరి సర్కార్ ఎక్స్ప్రెస్ లో పీతలేస్తే దానికి ఏం కట్టరు.